ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇదిగో వనరా, మెల్లిగా కళ్ళు తెరిచి చూడు. హాయ్, నా కళ్ళు వచ్చేసాయి, నాకంతా కనిపిస్తుంది. ఇదిగో శివారెడ్డి, కర్రెగా బర్రెలాగా ఉన్న నువ్వు కూడా కనిపిస్తున్నావు. అబ్బా, కర్రే బర్రె అన్నందుకు ఫీల్ అయ్యావా? కాదు, నీ కళ్ళు యాడికి పోలేదు. ఇదంతా ఆ ఆదిశంకరెడ్డి ఆడిన నాటకం. అవును రెడ్డి గారు, అపంశుభం తెలియని నన్ను అంధుడిని చేసి ఆడుకున్నారు. ఇది కొంచెం జాస్తిగా లేదా? అంటే మీ అంత కాకపోయినా నేను కూడా కాస్త పాపినే అనుకోండి. మీరు పాపి కాదు, నాకు చూపు రప్పించిన దేవుడు రెడ్డి గారు. మీరు చెప్పండి, మీకోసం ఏం చేయమన్నా చేస్తాను. రేపగా అయ్యా, మూట ఎత్తుకురాపో. అట్నయ్యా. మూట? ఏ మూట? ఇదిగోనయ్యా. ఏంటి రెడ్డి గారు ఈ మూట? ఇందులో ఏముంది? మీరు వేసేసిన శవాన్ని బయట తీసుకెళ్ళి పడేయమంటారా? పీనుగలు లేపేటోడికి పడేయడం తెలీదా? ఆ మూటలో ఉండేది శవం కాదు, దుడ్డు. దుడ్డా? ఎప్పురా అయ్యా, చూసుకో. ఎంత డబ్బు? ఇదంతా మీదేనా రెడ్డి గారు? నేను చెప్పినట్టు చేసినావు అనుకో, ఇదంతా నీదవుద్ది. ఏం చేయాలో చెప్పండి, డబ్బు కోసం నేనేమైనా చేస్తాను. అది నాకు తెలుసోపా, అందుకేగా నేను ఈ డబ్బు ఇస్తాననింది. నువ్వేం చేయాలంటే వెంటనే ఆదిశంకరెడ్డిని ఆడి కుటుంబాన్ని సీఎం నుంచి తీసుకుని వెళ్ళిపోవాలా. ఏమండే, ఏమన్నా అంటే అన్నారంటారు కానీ, స్కార్పియోలు వేసుకొచ్చి రౌడీలను తీసుకొచ్చి బాంబులు వేసి బిల్డప్ ఇచ్చి వాళ్ళందరినీ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చినట్టు? మళ్ళీ వాళ్ళందరినీ ఎందుకు పంపించేయమంటున్నట్టు? నీకు డబ్బు కావాలన్నా వివరం కావాలన్నా? డబ్బే కావాలి. అయితే నేను చెప్పింది చెయ్యి. చేస్తాను రెడ్డి గారు. నయానో భయానో సామధాన భేద దండోపాయాలన్నీ ప్రయోగించి శంకర్ని కుటుంబంతో సహా సిటీకి తీసుకెళ్ళిపోతాను. అగో, ఈ దుడ్డు ఇప్పుడు నీది కాదు. నువ్వెప్పుడైతే శంకరెడ్డిని ఊరు దాటుతావో అప్పుడు నీదవుద్ది. డబ్బు ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ టెస్ట్ ఏంటి రెడ్డి గారు? నువ్వు కంత్రిగాడు అని నాకు తెలుసప్ప. దుడ్డు తీసుకుని పారిపోతే నా జాగ్రత్తలో నేను ఉండాలి కదా. సరే రెడ్డి గారు, పని అవగానే పేమెంట్ తీసుకుంటాను. అప్పుడు దాకా నాకు కళ్ళు వచ్చాయని ఎవరికి చెప్పకండి. సరే, అట్నే.